నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో చేస్తున్నా అండి. ఈరోజు మనం ఒక గ్యాస్ ప్రాబ్లమ్ గురించి తెలుసుకుందాం. మామూలుగా దాన్నే మనం జీఈఆర్‌డి అంటాం. జీఈఆర్‌డి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అనమాట. అంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్‌లో ఏమవుతుందంటే చాలామంది మీకు పేషెంట్స్ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. అంటే మనకు కూడా ఎప్పుడో ఒకసారి లైఫ్‌లో జరుగుతూనే ఉంటుంది. ఏంటంటే పుల్ల తేనుపులు అనేవి వస్తుండడం గానీ, లేదా నోట్లోకి ఇలా బయటికి నీరు తన్నడం గానీ, పైకి గ్యాస్ తన్నడం గానీ ఇలా జరుగుతుంది. దీన్నే జీఈఆర్‌డి అంటాం. అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. దీనిలో ఏమవుతుంది, ఎందువల్ల అవుతుంది అంటే ఇది మన డైట్, ఫుడ్, మన తినే తిండి లేదా లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అంటాం. అది వీక్ ఉండడం వల్ల. అంటే మనం ఏ ఫుడ్ అయినా తిన్నామనుకోండి, ఇక్కడ మనకి అప్పర్ స్ఫింక్టర్ ఉంటుంది, లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అని ఉంటుంది. అంటే మనం తిన్నది ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ లోపల ఇలా డోర్స్ ఉంటాయి. తిన్న వెంటనే ఆ ఫుడ్ వెళ్ళి ఇలా ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే అది పైకి రాకుండా క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ ఆ స్ఫింక్టర్ అనేది లూజ్ అవ్వడం వల్ల, వీక్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫుడ్ మళ్ళీ పైకి వచ్చేటప్పుడు ఇది ఓపెన్ అయిపోవడం వల్ల పైకి వస్తుంది అనమాట. అది కానీ, లేదా కొన్ని సందర్భాల్లో యాసిడ్స్ కడుపులో యాసిడ్స్ పెరిగిపోయాయి. అంటే యాసిడ్స్ మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యాసిడ్ వల్ల ఏమవుతుంది, ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోతుంది అనమాట. కానీ ఆ యాసిడ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది, దాని నుంచి వచ్చే గ్యాస్ ఏదైతే ఉందో అది పైకి తన్ని మనకి ఫుడ్ అనేది నోట్లోకి రావడం, నీరులా రావడం, పుల్ల తేనుపులు, మంట తేనుపులు, ఛాతిలో నొప్పి ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ జీఆర్డీలో కనబడే లక్షణాలు ఏంటి అంటే, మెయిన్గా కనబడే లక్షణాలు పుల్ల తేనుపులు లేదా కడుపులో మంట, బ్లోటింగ్, కడుపు ఉబ్బినట్టు అనిపించడం, నొప్పి అనిపించడం, వామిటింగ్ సెన్సేషన్లా అనిపించడం, కొన్ని సందర్భాల్లో ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. అది పైకి తంటుతూ ఉంటుంది గ్యాస్. ఈ ఎక్కిళ్ళు రావడం అనేది బాగా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. లేదా ఒకటేసారి ఎల్లో కలర్, అంటే నోట్లోకి ఎల్లో కలర్ వామిటింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆ ఎల్లో కలర్ అనేది గ్యాస్ అంటే అది యాసిడ్ అనమాట. ఇవన్నీ కూడా జీఆర్డీలో వెరీ కామన్గా ఉంటుంది. ఈ జీఆర్డీ అనేది ఎక్కువ అవడం వల్ల ఈ కడుపులో ఉండే లేయర్ ఏదైతే ఉంటుందో, మ్యూకోజా లేయర్ అని ఉంటుంది, అది వాపు చెంది ఇరిటేషన్ కూడా, కడుపులో ఇరిటేషన్ కూడా, అంటే ఏదో ఇబ్బందిగా, నొప్పిగా కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది. దీనికి గల కారణాలు, ఈ జీఆర్డీ కారణాలు ఏంటంటే, మెయిన్ కారణం టైంకి తినకపోవడం. అంటే మనం రోజు టైంకి తినడం వల్ల మన కడుపుకి అలవాటు అయిపోతుంది అనమాట. రోజు ఒక టైం తింటే ఆ టైంకి మన కడుపులో యాసిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ మనం ఈరోజు ఒక టైం, రేపు ఒక టైం తినడం వల్ల ఏంటంటే మన కడుపులో తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో తినకపోయినా కూడా యాసిడ్స్ అదే టైంకి వచ్చి మనకి ఆ కడుపులో ఈ జీఆర్డీ, ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా స్ట్రెస్, ఒత్తిడి వల్ల ఏమవుతుంది అంటే మనకి కడుపులో ఎప్పుడైనా చూడండి, చాలామంది బాగా టెన్షన్, ఒత్తిడిలో కడుపులో నొప్పి కానీ గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఒత్తిడి వల్ల మన బాడీలో అంత స్టిమ్యులెంట్స్ అంటే బాడీ అనేది కొంచెం ఓవర్ యాక్టివ్ అయిపోతుంది. దానివల్ల కడుపులో యాసిడ్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి టెన్షన్స్ వల్ల. లేదా కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఇంకా ఎందుకంటే స్మోకింగ్లో కెమికల్స్, ఆల్కహాల్లో ఉండే ఇథనాల్ అనే కొన్ని రకమైన కెమికల్స్, లేదా ఈ ఎక్కువ అల్లం, వెల్లుల్లిపై, మసాలా ఫుడ్స్, పిండి వంటకాలు ఇలాంటివి బాగా తీసుకునేవాళ్ళు, లేదా కొన్ని టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్, యాస్పిరిన్ ట్యాబ్లెట్స్ అని, కొన్ని షుగర్ ట్యాబ్లెట్స్ అని, ఇలా ట్యాబ్లెట్స్ వల్ల కూడా మనకి జీఆర్డీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఎక్కువగా వేడివేడి అన్నంలో పికిల్స్, నెయ్యి లేదా కొంచెం కారం, స్పైసీ ఫుడ్స్ కలుపుకొని తింటూ ఉంటారు. దానివల్ల కూడా జీఆర్డీ అనేది పెరుగుతుందన్నమాట. ఈ జీఆర్డీకి ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుంది. అంటే మన వంశపారంపర్యంగా మన ఫ్యామిలీలో ఎవరికైనా అల్సర్స్ ఉండడం, వీటి వల్ల కూడా జీఆర్డీ అనేది వస్తుంది. ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే, మనం ఈ యాసిడ్స్ అనేవి ఎక్కువై లాంగ్ టర్మ్లో, అంటే మనం ఎక్కువగా ఈ ప్యాంటాప్రజోల్, రబిప్రజోల్తో మనం ఈ యాసిడ్స్ కంట్రోల్ చేసుకోలేదు, డైట్ మెయింటైన్ చేయలేదు అంటే అవే క్రోనిక్ అల్సర్స్గా, అంటే కడుపులో పుండ్లు తయారయ్యే అవకాశం కూడా ఉంటుందండి. మనం ఈ జీఆర్డీ అని రాకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలన్నది మెయిన్గా మనం తెలుసుకుందామండి.
తీసుకోకూడని ఫుడ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఈ పుల్లనివి, మసాలా ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటివి కంప్లీట్గా బంద్ చేసేసి తీసుకోవాల్సిన ఆహారం ఏంటి అంటే మెయిన్గా పీచు పదార్థాలు అనేవి తినాలి. ఆకుకూరలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకా కొబ్బరి నీళ్ళు కానీ లైక్ పెరుగు, మజ్జిగ ఇలాంటి ఫుడ్స్ వల్ల మనకేంటంటే మంచి బ్యాక్టీరియా అనేది కడుపులో డెవలప్ అవుతుంది. మనం ఇంకోటి ఏంటంటే ఎక్కువ సార్లు తినాలి, తక్కువ క్వాంటిటీస్లో తీసుకోవాలి. అంటే పొద్దున్న తీసుకోవచ్చు ఎక్కువ, మధ్యాహ్నం మీడియం, ఈవినింగ్ కొంచెం తక్కువ, నైట్ ఇంకా తక్కువ. అలా మనం ఎక్కువ టైమ్స్ తక్కువ తినాలన్నమాట. ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది అంటే మనకి కడుపు నిండి మనకి ఆ యాసిడ్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. తక్కువ తింటే కరెక్ట్ మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే సోంపు కూడా మంచిది. వాము వల్ల కూడా మన జిఆర్డీఏ తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా అరటిపండు కానీ మనం మాటికి మజ్జిగ తాగడం అనేది ఇంపార్టెంట్. స్ట్రెస్ తగ్గించుకొని అంటే మనం ఒత్తిడి తగ్గించుకోవాలి. దాని గురించి ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవాలి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్. తిన్న వెంటనే నీళ్ళు తాగొద్దండి. ఎందుకంటే తిన్న వెంటనే నీళ్ళు తాగితే ఏమవుతుందంటే కడుపులో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి న్యూట్రల్ అయిపోతాయి. ఒక 1 అవర్ ఆగి తాగాలి. తినక ముందు కూడా 45 నిమిషాలు ముందు నుంచి వాటర్ అనేది తాగకూడదు. చాలామంది ఏం చేస్తారంటే తిన్న వెంటనే నడవడం, ఎక్సర్సైజ్ చేయడం అలాంటివి చేయకూడదు. మినిమం 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఎక్సర్సైజ్ ఏదైనా చేసుకోవచ్చు. లేదా 1 అవర్ ముందు ఎక్సర్సైజ్ చేసిన వెంటనే తినేయడం కూడా మంచిది కాదు. ఇవన్నీ మెయింటైన్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ ఫుడ్ ఏదైతే ఉంటుందో మనం తిన్న వెంటనే గంటలో నిద్రపోకూడదు. అంటే మినిమం ఒక 1.5 అవర్ తీసుకొని నిద్రపోవాలి. తిన్న వెంటనే పడుకోవద్దు. తిన్న వెంటనే ఏంటంటే ఒక 45 మినిట్స్ అలా కూర్చోవాలి. ఓకేనా? ఈ నడవడాలు, ఎక్సర్సైజ్లు అయితే చేయకూడదండి. ఇప్పుడు మనం దీన్ని ఈ జిఆర్డి అనేది ఎలా నిర్ధారిస్తామంటే మనం ఎండోస్కోపీ, నోటి ద్వారా అంటే అప్పర్ జిఏ ఎండోస్కోపీ, నోటి ద్వారా మనం కెమెరా లాంటిది, పైప్ లాంటిది పంపించి జిఆర్డి అనేది మనం నిర్ధారించవచ్చండి. ఈ జిఆర్డి అనేది నిర్ధారించాక కొన్నిసార్లు కొన్ని బ్యాక్టీరియా, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల జిఆర్డి వచ్చింది అనుకోండి, 14 రోజులు కోర్స్ వాడాల్సి ఉంటుంది. హెచ్పి కిట్ అని చెప్పి రోజుకి 6 ట్యాబ్లెట్లు అనమాట. దానివల్ల కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఇంకా మైల్డ్ లైట్గా జిఆర్డి లాంటివి ఏమైనా ఉంటే జనరల్గా మనం ఈ H2 బ్లాకర్స్, ర్యాంటడిన్ అని, ఇలా లోరాటిడిన్ అని కొన్ని ఉంటాయి, అవి వాడచ్చు. లేదా ఎక్కువగా ఉంటే ఒమిప్రజోల్, ప్యాంటాప్రజోల్ లేదా లెసురైడ్, అంటే దాని సివియారిటీ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.